ఇవాళ పొద్దున్న సాక్షి పేపర్ చదివా. సాక్షి పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది నా మీద. ఏంట్రా అంటే రఘురామకృష్ణరాజు ఉక్కిరి బిక్కిరాట. ఇదేంట్రా, నేను ఎండలో తిరుగుతున్నాను ఉక్కిరి బిక్కిరి అయ్యానని చెప్పి జగన్ అట్టయ్యాడా ఏంటని చెప్పి పూర్తిగా చదివా. ఆడేం రాశాడంటే, శివ పన్నిన వ్యూహంలో రఘురామ ఉక్కిరి బిక్కిరి. శివ ఆఖరి నిమిషంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ వేసేటప్పటికి ఉక్కిరి బిక్కిరైన రఘురామ. అలాగే రామరాజు కూడా సీట్ రాలేదు కాబట్టి రామరాజు అతని అనుచరులు కూడా ఏదో పైకి గంభీరంగా రఘురామ నటిస్తున్న రఘురామది ఖచ్చితంగా 3వ స్థానమే అని చెప్పి రాశాడు తింగర్నా వరకు. ఇప్పుడు ఆడికి ఇస్తాను, నా కొడుకు ఇస్తా. జగన్, నీ పేపర్కి ఇస్తున్నా, 2, 3 స్థానాల కోసం నీ అభ్యర్థులిద్దరూ పోటీ పడుతున్నారు. పిచ్చివాడ. నీ అఫీషియల్ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు గారు. ఆయనకు నువ్వు సరే ఎంత ఇచ్చావో నేను రివీల్ చేయను. నీ అన్అఫీషియల్ అభ్యర్థి నువ్వు తెలుగుదేశం ముసుగేసావు, ఎల్లో ముసుగేసి వదిలేవు. తింగరోడా, ఎల్లో ముసుగు ఇప్పుడో తీసి వదలు పడేసాం. ఎల్లోకి శివరామరాజుకి సంబంధం లేదు. శివరామరాజు నీ గూటి పక్షి అనేది అందరికీ తెలిసిపోయింది. నువ్వు డైలీ ఎంత ఇచ్చి క్యాంపెయిన్ చేయించావో. మధ్యలో ఎంపీకి ఏందో అనుకున్నాడు, నేను ఎంపీలో ఉంటానని. పాపం ఆవిడని తీసేసి లాయర్ గారిని, ఉమాబాల గారిని తీసేసి పెడదాం అనుకున్నాడు. మీకు కూడా వచ్చి ఉండదు కదా మీడియాకి. సరే, తర్వాత నేనేమో ఇటు వచ్చి పడ్డాను కదా. సో ఇటు అతను పల్లె నిద్రలు చేసినప్పుడు కూడా నివాసాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వైసీపీ వస్తుందమ్మా, మీరు ఫ్యాన్కి వేయండమ్మా అని చెప్పేశాడు. వాళ్ళ ఎవిడెన్స్లు ఉన్నాయి, కావాలంటే వాళ్ళతో కూడా మాట్లాడేస్తా, వాళ్ళ పేర్లు చెప్తా, మీరే వెళ్ళి అడగవచ్చు. సో ఒక స్కీమ్ ప్రకారం మరి శివరామరాజు గారు ఒకప్పుడు ఉన్నత వ్యక్తిత్వం గలవాడని అనుకున్నాం. మరి ఎందుకని, మరి ఆయనకి ఏం ఇబ్బందులు ఉన్నాయో. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 దఫాలుగా 20 కొట్టారట. మరి ఈయనకే 20 కొడితే డమ్మీకి మరి అఫీషియల్ క్యాండిడేట్కి ఎంత కొట్టాడు నాకు తెలియదు. ఓపెన్గా చెప్తున్నాయి, గుండెల మీద చేతులు వేసుకుని చెప్పాను. జగన్మోహన్ రెడ్డికి కానీ రతన్ రెడ్డి ద్వారా అరేంజ్ అయిందంట, 20 కొట్టారట. సో ఏమవుద్ది, వైసీపీ ఓట్లు చీలుతాయి. ఏదో రకంగా టీడీపీ ముసుగేసి టీడీపీ అన్యాయం చేసిన ఇది. ఎవడ అన్యాయం చేశాడు? ఎవడు అడగమన్నాడు ఎంపీ సీటు? లాస్ట్ టైం ఎవడు అడగమన్నాడు ఎంపీ సీటు? వాళ్ళు వెళ్ళమన్నారా? ఎంతోటి క్యాండిడేట్ లేడా? అలా అడగలా. నేను ఎమ్మెల్యేకి ఎంపీకి వేస్తానండి, మా రామరాజు ఎమ్మెల్యేకి పెట్టుకోండి అన్నాడు. ఏదో ఉత్తరం నెగ్గవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు ఓడిపోయి మళ్ళీ నా ఎమ్మెల్యే సీట్ నాకంటే మరి సిట్టింగులకి సరే ఆయనకి ఇచ్చారు. తర్వాత నా కర్మగాలి భారతీయ జనతా పార్టీ ఈ స్థానం తీసుకుని మరి సడన్గా వాళ్ళకి ఒక క్యాండిడేట్ కూడా మనం ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదన్న సంగతి సడన్గా ఈ నియోజకవర్గం వరకు వాళ్ళకి గుర్తొచ్చిన వాళ్ళన్న మిగిలిన అందరూ నిన్నగాక మొన్న వచ్చారు. సో కాబట్టి ఏదో న్యాయం చేశారు, మా వర్మకు న్యాయం చేశారు. ఓకే. సో నేను అనుకోకుండా మరి పోటీలో ఉండవలసిన అవసరం వచ్చింది కాబట్టి రామరాజు గారి టోటల్ సహకారంతో, ఎవరికైనా ఇనిషియల్గా బాధ ఉంటుంది, సంపూర్ణ సహకారంతో సో వారి మద్దతు నేను మీరు చూస్తున్నారు ప్రతిరోజు. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఉందని రామరాజు గారు నేను ఉదయం పెద్దమేరం, జక్కరం, సీసలి కంప్లీట్ చేసాం. ఇప్పుడు వెళ్ళి దొడ్డనపూడి, కాళ్ళ, ఇంకా అడిగేసి ఆ పాతాల మేరకేసి 4 ఊర్లు మళ్ళీ రాత్రి 9 గంటల 30 నిమిషాల దాకా మళ్ళీ ఉంది. చక్కగా తిరుగుతున్నాం. మా స్నేహాన్ని గురించి కూడా ప్రజలు అనుమానించేలాగా రాసేసి సాక్షి యాదవ
మళ్ళీ శివరామరాజు ఉక్కిరి బిక్కిరాట. ఏంటి నా పక్కలో ఉక్కిరి బిక్కిరాను, అతన్నే ఏదో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఎప్పుడో డిఫంక్ట్ పార్టీని తీసుకొచ్చావు. ఆ లైన్ సింబల్ 3 పార్టీలకు ఉంది ఆల్ ఇండియా. అంటే ఈ రాష్ట్రంలో ఇంకో ఒక 2 సింహం పార్టీలు పోటీ చేయకపోతే ఈ పార్టీకి వస్తుంది. మహారాష్ట్ర గోమన్ తక్కువ ఇంకోటి ఏదో ఉంది, ఏదో లవ్లీ పార్టీ అని ఏదో. వాళ్ళు ఎవరు ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి ఇతనికి ఇండిపెండెంట్ల కన్నా కొంచెం పైన ఉంటాడు. నిన్న చూసిన క్రమంలో 9వ ప్లేస్లో ఇతను ఉన్నాడు. సో ఎక్కడున్నాడు ఈ కలవపూడి శివాని వెతుక్కుని ఇండిపెండెంట్లతోనే ఉంటాడు. సరే, అతను మా పార్టీకి సంబంధం లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులని చెప్పుకున్నాడు. అంటే తెలుగుదేశానికి శివరామరాజు గారికి ఎటువంటి సంబంధం లేదు. సో తెలుగుదేశం పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకొని ఆయన ఇంకో పార్టీ సభ్యుడిగా అఫీషియల్గా ఇంకో పార్టీలో ఉంటూ అన్అఫీషియల్గా రంకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగిస్తూ, అంటే రంకు అంటే మీరు ఫిజికల్గా తీసుకోవద్దు, పొలిటికల్గా డోంట్ మిస్అండర్స్టాండ్. సో మరి ఆ పొలిటికల్గా కొనసాగిస్తూ అసలు గోదావరి జిల్లా వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉత్తిన పెట్టేస్తారు. అదేదో సాక్షి పేపర్లో రాసేసి పని అంటే నా బొచ్చులో గారికి అంటే మా గోదావరిలో అంత ఎంగరోళ్ళు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అదే శివరామరాజు గారు అనుకుంటున్నారా? ఆ తెలివి అడుగుతాను. సో 2 దఫాలుగా 2/10 అందింది. సరే, ఆయన ఎంత ఖర్చు పెడతారో ఏదో వేరే విషయం. కానీ శివరామరాజు గారు మరి గంగ చంద్రముఖిగా మారిపోయినట్టు ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా పరిణామం చెందారు. తెలుగుదేశం రెబలు అంటే ఇక్కడ తింగరోళ్ళు ఎవరు లేరు. సైకిల్ ఇంకా నేను తెలుగుదేశం అంటే అవి కూడా సైకిల్గా పడతాయి. ఇతను ఇంకా తెలుగుదేశంలో ఉన్నాడేమో అని. ఇప్పటికైనా నేను ఫ్యాన్ అని చెప్పుకుంటే ఏమో నరసింహరాజు గారి కన్నా ఈయన పెద్ద తోపు అయితే మరి ఈయనకి వేస్తారేమో. ఈయనకి ఏదో పేరు కూడా పెట్టాడు కదా, డేరా బాబా. నిన్న ఎక్కడికో మీటింగ్ వెళ్తే డేరా బాబా అంటున్నారు. ఇదేంట్రా బాబు అంటే నరసింహరాజు గారు ఆల్రెడీ ఆ పేరు పెట్టారట ఈయనకి ఇంతకుముందు. అది చాలా పాపులర్ అయిపోయిందట. మరి నాకు నిన్నే తెలిసింది, ఎక్కడ కళింగూడెంలో డేరా బాబా అన్నారు. సో మరి ఎందుకన్నారో నాకు తెలియదు. వైసీపీ సహకారం నిజం కాదు, నేను నా జీవితం తెరిచిన పుస్తకం, నాకు ప్రజలే నా గురించి తెలుసుకుంటారు, ప్రజలే. అదేనండి, ఆయన ఎప్పటి నుంచో ఎంతోమందికి మరి ఎమ్మెల్యే గారికి ఆర్థిక సహకారం చాలామంది గత 10 ఏళ్ళుగా అందించిన వాళ్ళకు కూడా మరి ఇది అందిన తర్వాత ఆ పేర్లు కూడా చెప్పండి, మీకు ప్రైవేట్గా చెప్తా, మీరు వెళ్ళి అడగండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి ముందు యుగాలుగా ఉన్న మీ బాకీలు తీర్చేస్తానని కూడా ఆయన నాకు తెలిసి 4 ఫోన్ చేసి ముందు వచ్చిన డబ్బుతో ఆయన బాకీలు తీర్చేసుకుంటున్నాడు కొంత. సరే, మరి ఇంకొంత వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నారేమో. గుండెల మీద చేతులు వేసుకొని కాణిపాకం గుడికి వెళ్ళి ఆయన ప్రమాణం చేయమనండి, నేను పుచ్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు అని, నేను ఎవరికి కూడా ఇవాళ బాకీలు తీరుస్తాను, వచ్చని. ఎవడైనా ఎలక్షన్ ముందు ఎవడన్నా బాకీలు తీరుస్తాడా? 10 ఏళ్ళుగా తీరుతుంది అంటే ఏంటి, ఫ్లో వచ్చింది. సో కాణిపాకంలో ప్రమాణం చేయమనండి, జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా చర్చిలో ఈ శివరామరాజుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను వారికి ఎటువంటి ధనము ఇవ్వలేదు అని చెప్పమనండి. చెప్పినా సార్ కుట్రను ఎదుర్కోవడానికి నేను ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెచ్చుకున్నాను. సీరియల్ ఎక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు మటుకు ఎక్కడున్నాడు? 9 కదా, ప్రత్యర్థులే ఉన్నాయి, కుట్రలే ఉన్నాయి. 9గా కుట్ర చేసింది జగన్మోహన్ రెడ్డి. కుట్ర చేయాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి. పాప అతని చేతిలో పావుగా మారాడు.
సో అదే ఆ పావే జగన్మోహన్ రెడ్డి పాలిటి పాము అవుతుంది. ఆ పార్టీ అభ్యర్థే తుక్కు అవుతాడు. అదర్వైజ్ రేసులో ఉండేవాడు నరసింహరాజు గారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ యూస్రా రైకాప ఇందాక ఫ్యాన్ ఊరేసుకునే వాళ్ళు బ్యాచ్ గురించి చెప్పాను కదా, ఆ ఊరేసుకునే వాళ్ళు రెండుగా విడిపోతారు. నా మెజారిటీ పెరుగుతుంది. ప్రత్యర్థి ఓట్లు రెండుగా విడిపోయినప్పుడు నా మెజారిటీ పెరుగుతుంది. తెలుగుదేశం వాడు ఎవడో ఈ డ్రామాలు నమ్మడం. గోదావరి వాళ్ళు అండి తెలివైన వాళ్ళు. అమ్మా కడప డ్రామాలు అంత ఈజీగా పడిపోతారా? కడప డ్రామాలకి అంత ఈజీగా పడిపోరు. ఇది అందరికీ కూడా అసలు ఆవరించకుండానే పేగులు లెక్కెట్టే వాళ్ళు ఎవరైనా గోదావరి వాళ్ళు. అటువంటి గోదావరి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి, శివరామరాజు ఇలా చెప్పేస్తే ఎవరు నమ్మేస్తా అండి? అంచేత సినిమా కథలు చెప్పొద్దమ్మా జగనం. నీ ఏళ్ళతో నీ కన్ను పొడుచుకుంటే పొడుచుకో, మాకేంటి నష్టం? మేము సంతోషంగా ఉన్నాం. మేము ఎటువంటి ఉక్కిరికి బిక్కిరికి గురి కావటం లేదు. జగన్మోహన్, నేను చాలా సంతోషముగా ఉండి ఉంటిని, నేను చాలా ఆనందముగా ఉండి ఉంటిని, చక్కటి మెజారిటీతో గెలవగలవాడను, ఇది నీవు తెలుసుకొనుము, కుదిరితే సాక్షిలో రాసుకొనుము, నేను చెప్పిన ఈ అమృతవాక్కు జగన్మోహన రాసుకొనుము. తొక్కలేసలాప. ఓకే, థ్యాంక్ యూ.